హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన గోల్డ్ చైన్ మేనేజర్ జీసీఎం నెట్వర్క్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నామండి. సో ఈ యొక్క కాయిన్ గురించి, ఇంకా దాంతోపాటు వీళ్ళు మనకి లిస్టింగ్ గురించి ఏం చెబుతున్నారు, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకైతే కొత్తగా రాబోతున్న అప్డేట్లు ఏమిటి, ఇంకా దాంతోపాటు రెఫరల్ సిస్టంలోనూ రూల్స్ ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందు చూసినట్లయితేనండి, మన గోల్డ్ చైన్ మేనేజర్ యాప్ నుంచి అయితే కొన్ని Q&A అండి, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట, మనకైతే రావడం జరిగింది. సో దీంట్లో అయితే ప్రశ్న ఇచ్చారు, దాంతోపాటు ఆన్సర్ కూడా మంచిగా అయితే ఇచ్చారండి. సో వాటి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే దీంట్లో మనకు ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అండి, మీరు జీసీఎం కాయిన్ను ఎలా సంపాదించగలరు? సో చూసినట్లయితేనండి, ఇక్కడ గోల్డ్ చైన్ మేనేజర్ అప్లికేషన్ ద్వారా మీరైతే ఉచిత మైనింగ్ ఆప్షన్ ద్వారా జీసీఎం కాయిన్ని సంపాదించుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో అయితే మనకైతే ఫ్రీగా అంటే ఫ్రీగానే మైనింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. ₹1 కూడా మనమైతే ఎక్కడ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సో అది మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క మైనింగ్ అనేది పూర్తిగా ఉచితంగా ఉంటుంది. మీ యొక్క మొబైల్లో మాత్రం మీరైతే చాలా అంటే చాలా సింపుల్గా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క మైనింగ్ సమయంలో మీ యొక్క మొబైల్ మీద 0% ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. చాలామంది కూడా మా యొక్క మొబైల్ హ్యాంగ్ అవుతుందా, లేదా దాంతోపాటు మా యొక్క బ్యాటరీ తెగిపోతుందని అడుగుతున్నారండి. సో బ్యాటరీ లో అవ్వడం కానీ, మొబైల్ హ్యాంగ్ అవ్వడం కానీ ఎటువంటి సమస్యలు అయితే ఉండవండి. సో మనమైతే దీంట్లో ఫ్రీగా అంటే ఫ్రీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా రెండో క్వశ్చన్ అండి, జీసీఎం కాయిన్ ఒక పాయింట్ లేదా నిజమైన నాణ్యమా? సో జీసీఎంని మైనింగ్ చేసుకుంటాం కదా, ఇది కాయినా లేదనుకుంటే పాయింట్ అనండి. చూసినట్లయితే జీసీఎం కాయిన్ ఒక పాయింట్ కాదు. జీసీఎం అనేది గోల్డ్ చైన్ ఈకో సిస్టంలో నిజమైన క్రిప్టో కరెన్సీ. సో దీన్ని అయితే మీరు ఖచ్చితంగా ఒక పాయింట్ లాగా కక్కర్లేదండి, ఇది ఒక కాయినేనండి. జీసీఎం కాయిన్ అనమాట, పాయింట్ కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై నిర్మించబడింది, ఈకో సిస్టంలో చురుకుగా ఉపయోగించబడుతుంది, గేమ్ మరియు మార్కెట్ వ్యవస్థలతో ఏకీకృతం చేయబడింది. సో మనకైతే ఫుట్బాల్ గేమ్ అయితే రాబోతుందండి. ఆ గేమ్స్లో కూడా మనకు కావాలనుకుంటే ఈ యొక్క జీసీఎం కాయిన్ అయితే యూస్ చేసుకోవచ్చని చెబుతున్నారన్నమాట. సో దీన్ని అయితే మీరు ఒక కాయిన్ లాగా చూడండి, ఇది పాయింట్ కానీ కాదండి. దీంట్లో ఎటువంటి కన్వర్షన్లు ఏం లేవు. మీ దగ్గర ఎన్ని కాయిన్లు ఉంటాయో అన్ని కాయిన్లు మీకే చెందుతాయని చెబుతున్నారన్నమాట. కాబట్టి ఆ పాయింట్ గమనించాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సో మన దగ్గర ఎన్ని కాయిన్లు ఉంటే దాంట్లో కన్వర్షన్ ఉంటుందని. అదేం లేదని, రేషియో ఏం లేదు. ఎన్ని కాయిన్లు ఉంటే అన్ని కాయిన్లు మనకే అనమాట. సేమ్ మన పై నెట్వర్క్ లాగండి. మీకైతే ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు మూడో క్వశ్చన్ వచ్చేసి, జీసీఎం కాయిన్ అనేది ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అవుతుందా అని అడుగుతున్నారండి. క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏంటంటే అవును, ఖచ్చితంగా అవుతుంది. జీసీఎం కాయిన్ అనేది ఖచ్చితంగా లిస్టింగ్ చేయడానికి స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇది ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్గా మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో ఈకో సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది దీనివల్ల. ఇంకా మన కోర్ టీం నుంచి మన కమ్యూనిటీ కూడా మంచి డెవలప్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు చాలా అంటే చాలా క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయితే అవుతుంది ముందుగా క్లారిటీ ఇచ్చేసారండి. వాటి పేర్లు మేము ఖచ్చితంగా త్వరలోనే చూస్తాము. వాటి పేర్లు మరియు తేదీలు ప్రకటించబడతాయి. సో ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవుతుంది, డేట్ ఏమిటి, అవన్నీ కూడా మనకైతే కొద్ది నెలల తర్వాత తెలియబోతుందండి. సో మనకైతే ఇక్కడ వీళ్ళకున్న రోడ్ మ్యాప్ ఆధారంగా అయితే ఈ ప్రాజెక్ట్ మనకి Q4లో కానీ Q3లో కానీ లిస్టింగ్ అయితే కాబోతుంది. సింపుల్గా చెప్పాలంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకైతే ఈ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయితే కాబోతుంది. సో అందుకే వీళ్ళైతే ఆ ఎక్స్చేంజ్ పేరు, ఇంకా దాంతోపాటు ఆ యొక్క డేట్ అనేది మేమైతే అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా మేము ఖచ్చితంగా రివీల్ చేస్తాము, బయటికి చూద్దాం చెబుతున్నారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్లో మీరు అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క యాప్ని అయితే మనకి ప్లే స్టోర్లోను వీళ్ళైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మన ఇబ్బంది లేకుండా ప్లే స్టోర్లోను, ఇంకా దాంతోపాటు యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. సో అందరికీ కూడా అవకాశం అయితే ఉంది మైనింగ్ చేసుకోవడానికి. 12 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోవాలండి. 12 గంటలకు ఒకసారి అయితే మనం ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోవాలండి. సో అప్పుడైతే మనకి 30 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. 30 కాయిన్లు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి ప్రాసెస్ అనేది. ఇంకా దాంతోపాటు సెకండ్ అప్డేట్ అండి మనకైతే వచ్చింది రీసెంట్గానే. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జీసీఎం అండి, ఈ యొక్క ప్రాజెక్ట్ షార్ట్ ఫామ్ వచ్చేసి జీసీఎం అనమాట. అంటే గోల్డ్ చైన్ మేనేజర్ కదా, దాని షార్ట్ ఫామ్ వచ్చేసి జీసీఎం అని. జీసీఎం ఫుట్బాల్ ఫామ్ కోసం కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ యొక్క మేనేజ్మెంట్లో, అంటే ఈ ప్రాజెక్ట్లో అండి, ఈ ఈకోసిస్టమ్ సంబంధించి రెండవ యాప్ కూడా మనకైతే రాబోతుంది. సో జీసీఎం యాప్ మన ముందుకు వచ్చింది, దీంట్లో మనం మైనింగ్ చేసుకున్నాం, ఓకే బాగానే ఉంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళండి సెకండ్ యాప్ను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఆ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయిందండి. ప్రయోగానికి ముందు ప్రతిదీ సరిగ్గా ఉందని నిర్ధారించడానికి మా అభివృద్ధి బృందం ప్రస్తుతం తుది పరీక్షను నిర్వహిస్తోంది.
మేము రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నాము. సో, ఈ యొక్క యాప్ గూడా మనకైతే వీళ్ళు తీసుకురాబోతున్నారండి. అది అచ్చంగా గేమింగ్ యాప్ అండి. ఫుట్‌బాల్‌కి సంబంధించిన గేమ్ యాప్ అని చెప్పుకోవచ్చండి. అది మైనింగ్ యాప్ కాదు, గేమ్ యాప్ అనమాట. సో, అది కో యాప్ అనమాట ఈ యాప్‌కైతే. మీ ఆటగాళ్ళకు శిక్షణ ఇవ్వండి. మరియు అభివృద్ధి చేయండి. వారి పనితీరును పెంచండి. జీసీఎం కాయిన్ మార్కెట్ విలువను పెంచండి. ఇది చూసినట్లయితేనండి జీసీఎం ఈకో సిస్టమ్‌లో మీ యొక్క స్థానాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళే మనకైతే జీసీఎం ఫుట్‌బాల్ ఫార్మ్ అంటూ ఒక సెకండ్ యాప్‌ను కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో, ఈ యొక్క యాప్ తాలూకా మెయిన్ మోటో ఏంటంటేనండి వీళ్ళైతే మెటావర్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని 3D ఒక గేమ్ తీసుకురాబోతున్నారు ఫుట్‌బాల్ గేమ్‌నైతే. సో, ఈ యొక్క కమ్యూనిటీ కావాలి కాబట్టి మనకైతే మైనింగ్ కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, త్వరలోనే మనకైతే సెకండ్ యాప్ కూడా రాబోతుంది. ఇక్కడ నుంచి అయితే మనకైతే గేమ్స్ అవకాశం ఉంటుంది. మనం సంపాదించుకునే కాయిన్స్ అయితే క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగే కాకుండా ఈ గేమ్స్ ఆడుకోవడానికి కూడా మనమైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నారండి. సో, గేమ్స్ వచ్చిన తర్వాత మనం అసలు పార్టిసిపేట్ చేద్దాం వద్దని మళ్ళీ మాట్లాడుకుందాం మనమైతే. సో, ప్రెజెంట్ మన ఏం ఏంటంటే జస్ట్ మైనింగ్ మాత్రమే. మనకు కావాల్సింది మైనింగ్ మాత్రమేనండి. అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే రెగ్యులర్‌గా చేసుకోండి, ఇబ్బందేం లేదు. ఇక్కడ చూడండి, మీ బృందాన్ని నిర్మించుకోండి, మీ ప్రతిభను పెంచుకోండి మరియు ఈకో సిస్టమ్ నిజమైన విలువను సృష్టించండి. సో, మనకైతే ఎంత ఎక్కువ కమ్యూనిటీ ఉంటే అంత బెటర్‌గా అయితే ఉంటుందని చెబుతున్నారండి ఈ యొక్క టోకెన్ వాల్యూ కూడా. సో, ఖచ్చితంగా మీరైతే మీ పరిధిలో ఎక్కువ మందినైతే రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో, దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందని చెబుతున్నారు. జీసీఎం ఫుట్‌బాల్ ఫార్మ్ టెస్టింగ్ ఫేజ్. సో, ఫుట్‌బాల్ ఫార్మ్ అనేది మనకైతే ఒక సెకండ్ యాప్‌గా ఈ ప్రాజెక్ట్‌లో తీసుకురాబోతున్నారండి. వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఒక గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ని తయారు చేయాలన్నమాట కమ్యూనిటీ సహాయంతో. సో, కమ్యూనిటీ ఊరికే రాదు కదండీ! అందుకే మనకైతే వీళ్ళు మైనింగ్ ప్రాజెక్ట్‌ని అయితే ఎంచుకోవడం జరిగింది. సో, మనకైతే మైనింగ్ అయితే ఇస్తున్నారు, ఇన్‌కమ్ ఇస్తారు. సో, వీళ్ళ యొక్క గేమ్స్ కూడా డెవలప్ అవుతాయన్నమాట. సో, ఇక్కడైతే ఇద్దరికి ప్లస్ పాయింటే కాబట్టి మనమైతే వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చండి. వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మనకైతే బేసిక్ ఇన్ఫో మనకైతే కనిపిస్తుందండి. ఇంకా దాంతో పాటు అండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనకి రిఫరల్ సిస్టమ్ అనేది కొంచెం వెరైటీగా ఉందని చెప్పుకోవచ్చండి. అదేంటంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క అకౌంట్‌లో అయితే మొత్తం రిఫరల్స్ ఎన్నైనట్టుగా ఉంది చూడండి. టోటల్ రిఫరల్స్ దగ్గర అయితే 301 అండి. 301 మందినైతే ఈ అకౌంట్‌లో రిఫర్ చేయడం జరిగింది. కింద చూసుకోవచ్చు మీరైతే యాక్టివ్ రిఫరల్స్. సో, జాయిన్ అయింది మొత్తం 301 మంది లింక్ తీసుకొని, కానీ 218 మంది మాత్రమే యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు. 301కి 218 మాత్రమే. అంటేనండి సింపుల్‌గా చెప్పాలంటే మనకైతే ఒక 60-70% మాత్రమే యాక్టివ్‌గా మైనింగ్ అయితే జరుగుతుంది. 60-70% మాత్రమే యూజర్స్ అయితే మైనింగ్ అయితే చేసుకుంటున్నారండి. సో, ఈ యొక్క అకౌంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ సిస్టమ్ రూల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసుకోండి, షేర్ యువర్ రెఫరల్ కోడ్ విత్ ఫ్రెండ్స్. మీరు కానీ మీ యొక్క ఫ్రెండ్‌కి మీ యొక్క రెఫరల్ కోడ్ ఇచ్చి జాయిన్ చేయడం ద్వారా ఆ ఫ్రెండ్‌కి సంబంధించిన మైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకైతే 10% అయితే బోనస్‌గా లభిస్తుంది. సో, మీ ఫ్రెండ్‌కి సెషన్‌కి 30 వచ్చినాయనుకోండి, మీకైతే 3 టోకెన్స్ అయితే మీకు ఇచ్చేస్తానన్నమాట. సో, తనకు 30 వచ్చినప్పుడల్లా 3 ఇస్తారు. సో, తనకి లైఫ్‌లో 3000 వచ్చినప్పుడు మీకైతే 300 ఇస్తారండి. సో, ఈ విధంగా ప్రతిరోజు కూడా జరుగుతానే ఉంటుంది ఈ ప్రక్రియ అనేది. కాబట్టి లైఫ్‌లో తనకు ఎంతైతే వస్తుందో 10% అయితే మీకైతే ఇచ్చేస్తారండి. సో, ఈ పాయింట్ అయితే గమనించాలి. ఇంకా దాంతో పాటు ఒక ముఖ్యమైన పాయింట్ ఉందండి ఇక్కడ. సో, మీరు ఎంతమందిని రిఫర్ చేసినా సరే లైఫ్‌లో, అంటే మీ కోడ్ ద్వారా మీరైతే ఎంతమందిని రిఫర్ చేసినా సరే మీకైతే ఈ రెఫరల్ కమిషన్ అనేది జస్ట్ ఒక 300 మంది నుంచి మాత్రమే లభిస్తుంది. 300 మంది మాత్రమే లభిస్తుందని చెప్పుకోవచ్చండి. సో, గమనించాలి, 301 పర్సన్ నుంచి మనకైతే రిఫర్ చేసినా సరే, తను యాక్టివ్‌గా ఉండి మైనింగ్ చేసినా సరే మనకైతే ఇక్కడ బెనిఫిట్ ఏం లేదండి. సో, ఖచ్చితంగా మనమైతే ఒక 300 అనేది ఫైనల్ రిమార్క్ అని చెప్పుకోవచ్చనమాట. ఆ 300 మంది నుంచి మాత్రమే మనకైతే ఆ యొక్క రెఫరల్ కమిషన్ అయితే యాడ్ అవుతుందండి. సో, అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకా 301 వ్యక్తి యాక్టివ్‌గా ఉండి మైనింగ్ చేసుకోకపోయినా మనకు అక్కర్లేదండి. ఈ అకౌంట్‌లో అయితే ఉందైతే 301 మంది. కానీ యాక్టివ్‌గా మైనింగ్ చేసుకునేది 218 మంది కాబట్టి 218 మంది నుంచి కూడా వచ్చింది నాకు మైనింగ్ అనేది. కాకపోతే ఈ యొక్క యాక్టివ్ రిఫరల్స్ అనేది 300+ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి బెనిఫిట్ అయితే ఉండదండి. ఈ బెనిఫిట్ మొత్తం కూడా కోర్ టీమ్‌కి అయితే వెళ్తుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎంతమందిని రిఫర్ చేయండి. కాకపోతే 300 మంది నుంచి మాత్రమే యాక్టివ్ రిఫరల్ మైనింగ్ అయితే మీకైతే కౌంట్ అవుతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ సరికొత్త ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందండి. సో, ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే ఇప్పటికే 1,27,000 మంది అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. 1,27,549 అనమాట. మీరు కూడా స్టాటిస్టిక్స్‌లో అయితే చెక్ చేసుకోండి. ఇబ్బంది లేదు. మనకైతే అన్నీ కూడా ఇక్కడైతే ఓపెన్‌లోనే ఉంటాయండి. మైనింగ్ అనేది ఎన్ని కాయిన్‌లని అన్నీ కూడా మనకైతే ఇక్కడ ఓపెన్‌లో అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు అండి ఈ ప్రాజెక్ట్‌లో ఒక చిన్న డౌట్ అయితే ఉంది అందరికి కూడా. ఎవరైతే రిఫరల్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా వచ్చిన ఈ యొక్క జీసీఎం కాయిన్స్ అనేది అన్‌వెరిఫైడ్ బాక్స్‌లో ఉన్నాయండి.
సో మీరు చూసుకోవచ్చు అయితే కుడివైపున అన్‌వెరిఫైడ్ బాక్స్‌లో అయితే 10,596 కాయిన్స్ అయితే ఉన్నాయి. కానీ వెరిఫైడ్ బాక్స్‌లో చూసినట్లయితే 600 ఉన్నాయి. ఈ 600 ఎలా వచ్చినాయి అంటే సెల్ఫ్ మైనింగ్ అండి. సెల్ఫ్ మైనింగ్‌గా ప్రతి సెషన్ ఆగకుండా చేస్తున్నాం కాబట్టి 600 కాయిన్స్ అయితే రావడం జరిగింది. వెరిఫైడ్ అండి. వెరిఫైడ్ అర్థం ఏంటంటేనండి అవి ఎక్కడికి కదలవు. వీటిని పూర్తిగా సెల్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కుడివైపునైతే మీరు అన్‌వెరిఫైడ్ అయితే ఉంది. అన్‌వెరిఫైడ్ అంటే ఇది మీ టీమ్ ద్వారా వచ్చిందే కాదనట్లేదు. కాపోతే ప్రెజెంట్ ఇంకా వెరిఫైడ్ ప్రాసెస్ ఇంకా రాలేదండి. సో, మన ప్రాజెక్ట్‌లో అయితే ఇంకా వెరిఫైడ్ ప్రాసెస్ రాలేదు. ఇదైతే మనకి ఇంటర్‌లింక్‌లా కాదండి. మన పై నెట్వర్క్‌లా తీసుకొచ్చారండి. సో, అన్‌వెరిఫైడ్‌లో ఉంటాయి ప్రెజెంట్ అయితే. మనకి మైగ్రేషన్ టైంలో ఈ అన్‌వెరిఫైడ్ కాయిన్స్ అన్నీ కూడా మనకైతే వెరిఫైడ్ కాయిన్స్ లాగా మారిపోతాయండి. సో, వాటిని మనం ఖచ్చితంగా మార్కెట్‌లో సెల్ చేసుకోవచ్చనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో ఎవరు కూడా మిస్ చేసుకోకూడదని కోరుకుంటున్నానండి. అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకైతే మంచి ఇన్‌కమ్ అయితే ఉంటుందండి. అది కూడా ఈ 2026లోనే. ఈ 2026లో మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. Q3లో గానీ, Q4లో గానీ. Q4 అనుకుంటే బెటర్ మనమైతే. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో లిస్టింగ్ అయితే అయిపోతుంది. సో, అప్పటి వరకు మీరు కష్టపడి ఎంత సంపాదించుకుంటే అంత మంచిదండి. అన్‌వెరిఫైడ్‌లో ఉన్నా పర్వాలేదు. ఆ కాయిన్స్ అన్ని మీకైతే వెరిఫైడ్‌గా మారతాయండి. ఇక్కడ రేషియోలు ఏం లేవండి. అంటే మీకు ఇన్ని కాయిన్‌లుంటే ఇన్ని పాయింట్లు అదేం లేదు. మొత్తం సప్లై వచ్చేసి 330 కోట్లండి. ఎన్ని కాయిన్‌లయితే ఉంటాయో అన్ని కాయిన్‌లు మనకేనండి. సో, అది గమనించాలి. ఇక్కడ ఉన్నాయి కదా! ఒక 10,596 ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా నాకే. సో, ఈ విధంగా అయితే మీకు వస్తూ ఉంటాయండి. అందరికి కూడా ఎవరి వాళ్ళకే అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌ని అయితే మిస్ చేసుకోకుండా మీరందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ చాలా చాలా ముఖ్యమైన సమాచారాలు మనకైతే ఇంకా రాబోతున్నాయండి. వచ్చిన తర్వాత మన ఛానల్ మీకైతే అన్నీ కూడా ఖచ్చితంగా నేనైతే ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.